వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో రాజమర్యాదలను ఏర్పరిచే రాజలక్షణ యోగం ఏ గ్రహాల కాంబినేషన్ వల్ల ఏర్పడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శుభగ్రహాలు ఒకరికొకరు కేంద్ర స్థానాలలో ఉంటే ఈ యోగం ఏర్పడుతుంది. రాజలక్షణ యోగం అనేది అధికార పదవులలో ఉన్న వారితో సంబంధం ఏర్పరచుతుంది లేదా మిమ్మల్ని అధికార పదవులు పొందేట్లు చేస్తుంది. ప్రభుత్వ అధికారం, పదవి, అంతస్తు, గౌరవం, సముదాయ మర్యాద లాంటి వాటిని ప్రసాదిస్తుంది. అంతేకాక ఈ రాజలక్షణ యోగం అపరిమితమైన సంపదను మరియు కీర్తిని ఇవ్వగలదు. ఇక ఈ రాజలక్షణ యోగానికి కావలసిన గ్రహ వ్యవస్థలు అని చూస్తే సహజ శుభగ్రహాలు ఒకరికొకరు కేంద్ర స్థానాలలో ఉండడం, అంతేకాక లగ్నానికి దుస్థానాలలో ఉండకూడదు. లగ్నానికి 1, 4, 7, 10 స్థానాల్లో ఒకరికొకరు కేంద్రంగా ఉంటే మొదటి తరహా యోగంగా 100% రాజలక్షణ యోగంగా పనిచేస్తుంది. సహజ శుభగ్రహాలు ఎవరు? గురువు, శుక్రుడు, చంద్రుడు మరియు బుధుడు. వీళ్ళు నలుగురు సహజ శుభగ్రహాలు. ఇందులో గురువు పూర్తిగా శుభగ్రహం, శుక్రుడు 75% శుభగ్రహం, చంద్రుడు 50% శుభగ్రహం. ఎందుకంటే శుక్లపక్షం, కృష్ణపక్షం అనే 2 స్టేజ్లు ఉంటాయి కాబట్టి మంచి చెడు 2 ఇస్తారు. బుధుడు 30% శుభుడు. సో ఈ 4 గ్రహాలు ఒకరికొకరు కేంద్ర స్థానాలలో అమరి ఉన్నప్పుడు, అది లగ్న కేంద్రమైనప్పుడు ఈ రాజలక్షణ యోగం యాక్టివేట్ అయ్యి రాజుతో సమానమైన పదవిలో ఉన్నవారితో, అధికారంలో ఉన్నవారితో, అంతస్తు ఉన్నవారితో సంబంధం కలిగి ఉండడం లేదా వీళ్లే అధికార పదవుల్లో ఉండేట్లు చేస్తుంది. ఒక ఉదాహరణ, మీరు ఒక కుంభలగ్నం అనుకుందాము. 4వ స్థానంలో చంద్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నారు. ఆ స్థానాధిపతి శుక్రుడు అక్కడే ఉన్నారు, కూడా బుధుడు కూడా ఉన్నారు. తర్వాత 10వ స్థానమైన వృశ్చికంలో గురు భగవానుడు ఉన్నారు, లేదా లగ్నంలోనే గురువు దిగ్బలంలో ఉన్నా, లేదా 7వ స్థానమైన సింహంలో గురువు ఉన్నారు. అంటే ఇప్పుడు చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఈ ముగ్గురు 4వ స్థానంలో బలం పొంది ఉన్నారు. ఇంకొక సహజ శుభగ్రహమైన గురు భగవానుడు లగ్న కేంద్రంలో వీళ్ళ ముగ్గురికి కేంద్రంలో ఉన్నారు. ఇది మొదటి తరహా రాజలక్షణ యోగంగా పేర్కొంటారు. 2వ తరహా యోగం చంద్ర కేంద్రంలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. దీనికి కూడా ఒక ఉదాహరణ తీసుకుందాము. ధనుసు రాశి, వృశ్చిక లగ్నం. లగ్నానికి చంద్రుడు 2వ స్థానంలో ఉన్నారు, 5వ స్థానంలో గురువు ఉన్నారు. చంద్రునికి కేంద్రంలో, లగ్నానికి కోణస్థానంలో గురువు ఉన్నారు. ఇక రాశికి 7వ స్థానంలో, లగ్నానికి 8వ స్థానంలో బుధుడు, శుక్రుడు ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా రాజలక్షణ యోగమే కానీ 2వ తరహా యోగంగా పనిచేస్తుంది. ఇందులో చూస్తే చంద్రుడు, గురువు, బుధుడు, శుక్రుడు వీళ్ళు ఒకరికొకరు కేంద్ర స్థానాలలో ఉంటారు కానీ లగ్న కేంద్రంలో ఉండరు. ఇది 2వ తరహా యోగం. ఈ 2 తరహాల యోగంలో చంద్రుడు తప్పనిసరిగా శుక్లపక్ష చంద్రుడై ఉండాలనేది ముఖ్యం. అంతేకాక ఈ యోగం భంగపడకుండా ఉండాలంటే ఈ 4 గ్రహాలతో వేరే పాపగ్రహాలు కలవకుండా ఉండాలనేది అవశ్యం. ఈ యోగ భంగానికి ఒక ఉదాహరణ జాతకాన్ని తీసుకుందాము. ఒక కర్కాటక లగ్నం, లగ్నంలోనే గురువు, చంద్రుడు కలిసి ఉన్నారు. 10వ స్థానమైన మేషంలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. ఇప్పుడు 4 శుభగ్రహాలు ఒకరికొకరు కేంద్ర స్థానంలో ఉన్నారు, లగ్న కేంద్రంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న రవి బుధుడికి, శుక్రుడికి 5 డిగ్రీలకు పై ఉన్నారంటే 100% రాజలక్షణ యోగంగా పనిచేస్తుంది. అదే రవి
బుధ శుక్రులకు 2-3 డిగ్రీల వ్యత్యాసంలో ఉన్నారంటే ఇది కూడా రాజలక్షణ యోగమే అయినా కూడా కొంచెం యోగభంగంగా పనిచేస్తుంది. సో ఈ రాజలక్షణ యోగం మొదటిగా లగ్న రీతిగా ఏర్పడాలి లేదా రాశి రీత్యా ఈ యోగం ఏర్పడాలి. మూడవది చంద్రుడు శుక్లపక్షమై ఉండాలనేది అవశ్యం. ఇక్కడ శుక్లపక్ష చంద్రుడు అంటే అమావాస్య తర్వాత వచ్చే పంచమి నుండి పౌర్ణమి తర్వాత పంచమి వరకు చంద్రుడికి బలం ఉంటుంది. ఇక తరువాతి ముఖ్య పాయింట్, ఈ 4 శుభగ్రహాలతో పాపగ్రహాల సంబంధం ఉండకూడదు. ఇటువంటి గ్రహ వ్యవస్థ ద్వారా ఏర్పడే రాజలక్షణ యోగం మీకు అధికార పదవులను, పురోగతిని, దీర్ఘాయుష్యును, ఆర్థికాభివృద్ధిని, అన్ని సుభిక్షాలను ఇస్తుంది. కొన్ని జాతకాలను పరిశీలిస్తే సాధారణంగా ఉంటాయి, బట్ వీళ్ళు టాప్ మోస్ట్లో ఉంటారు. అలాంటి జాతకాలలో ఇటువంటి సూక్ష్మ విషయాలు దాగి ఉంటాయి. సో మీ జాతకంలో రాజలక్షణ యోగం ఉందంటే మీరు అధికార పీఠాన్ని అధిరోహిస్తారని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.